ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సక్సెస్ ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు. వెలుగు కనిపిస్తుంది, కానీ ఆ వెలుగు వెనక ఎంత చీకటి ఉందో, ఎంత నొప్పి ఉందో అది ఎవరికీ తెలీదు. ఈ సక్సెస్ వెనుక ఎవరు ఊహించని ఒక టర్న్ ఉంది. అదే ఈ కథ, ద టర్న్, లవ్ బిహైండ్ ది సక్సెస్. లూజర్ లూజర్. నో 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 నో. రే టైం చూడరా, పడుకో. పొద్దునే చూసుకోవచ్చులేరా, వెళ్ళి పడుకోపో. యు ఆర్ ఎ లూజర్. అర్జున్, బాగా తడిచిపోయాం. ఇప్పుడు ఇంటికి వెళ్తే అమ్మ బాగా తిడుతుంది. తిడితే తిట్టింది, కానీ ఈ వర్షం ఏదో మన కోసమే పడుతున్నట్లేదు. తడిస్తే చాలా అందంగా ఉన్నావు తెలుసా. సినిమా డైలాగులు వద్దు, నాకు బాగా చలేస్తుంది. ఇప్పుడు చలి తగ్గిందా? నాకెందుకో భయంగా ఉంది కావ్య. దేనికి? ఇప్పుడైనా ఈ వర్షం అయిపోయినట్టే మన లైఫ్లో ఏదో ఒక రోజు మన ప్రేమ కూడా అయిపోతుందేమోనని. వర్షం ఆగిపోవచ్చు అర్జున్, కానీ ఆకాశం ఎక్కడికి పోదు కదా. నా ప్రేమ కూడా ఈ వర్షం లాంటిదే. కష్టాలనే మబ్బులు వస్తాయి పోతాయి, కానీ నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను. నువ్వు జస్ట్ నా చేయొద్దులొద్దు అంతే. అరే కావ్య, నీ నిన్నలోనే నేనుండిపోయా, నువ్వే లేని దారి చీకటాయనే. నీ నవ్వులేక నాకింక వెలుగా, నేనలా నడకని సాగించనే. కలలన్నీ చెదిరలే, కనుల వెంట చెరువులే, కట్ట దాటి పొంగే గుండె పరువిదే. పూలవనం ఎండలే, ఎడారి ఎండ మావులే, తుఫాను సుడులు ముట్టిన క్షణమిదే. నననా 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 అబ్బా బా ఆకలేస్తుందిరా. పదరా పెసరెట్ తిందాం. మనం అంతా తీసుకురాలేదురా డబ్బులు. పదరా కాలేజ్ క్యాంటీన్లో ఏమైనా తిందాం. మనం ఫైనల్ ఇయర్కి వచ్చాం, వాడికి ఇవ్వాల్సిందే ఇవ్వలేదు, మనం బాకీ ఉన్నాం వాడికి. అవునా? ఓ, అరే సన్నీ, నీకు రీల్ పంపించా చూడు. ఒరే, జీవితం చేంజ్ అవ్వాలంటే రీల్స్ కాదురా, యాక్షన్ కావాలి. అరే సన్నీ, నువ్వు భలే ఫన్నీరా. అట్లుంటుంది మనతో. ఈ రోజుల్లో మోటివేషన్ వినడం ఫ్యాషన్, ఫాలో చేయడం ఆప్షన్, కానీ ఇగ్నోర్ చేయడమేరా మన హ్యాబిట్. అయినా అర్జున్, మనకి మోటివేషనల్ రీల్స్ సేవ్ చేసుకోవడానికి స్టోరేజ్ ఉంది, కానీ ఫాలో చేయడానికి కరేజ్ లేదు. అరే అదేదో డైరీలా ఉందే. అరే ఏం రాసిందో చూడరా. అలా చదవకూడదురా. కనీసం పేరైనా చూడరా. కావ్య, అబ్బా ఎవర్రా ఈ అందాలు రాసి. ఆ డైరీ నాదే, కంగారులో మర్చిపోయాను. రైటరా మీరు? లేదు, ప్రతిరోజు జరిగే విషయాలు రాయడం నా అలవాటు. ఓకే, అయితే మనం ఇప్పుడు కలిసింది కూడా రాస్తారా? కంపల్సరీ రాస్తాను. హాయ్, నా పేరు అర్జున్, రాసి పెట్టుకో. ఏదో రోజు సిటీ అంతా మారుమోగిపోతుంది నా పేరు. ఒకే ఒక్క ఐడియా ఉంది, అది క్లిక్ అయితే ఆకాశమే హద్దు. అంత నమ్మకమా? జేబులో 100 రూపాయలు కూడా లేనట్టున్నాయి. జేబులో గాంతాత లేకపోవచ్చు మేడం, కానీ గుండెలో గెలుపు అనే పిచ్చి ఉంది. ఆ పిచ్చి చాలు ఏదో రోజు హిస్టరీ క్రియేట్ చేయడానికి. డైలాగ్ చెప్పడంలో హీరో, ఎగ్జిక్యూషన్లో మాత్రం జీరో.
ఇదిగో మీ డైరీ. అరే అమ్మాయి ముందేంట్రా అలా పరువు తీసేసావు? అట్టుంటుంది మనకి. కొంచెమైనా ఉండాలిరా నీకు. ఆ అమ్మాయి నా గురించి ఏమనుకుంటుందిరా? ఇలా చేసావేంట్రా? పోదాం పద, మనకు టైం అవుతుంది. పదరా పోదాం. కలిసింది కలలా కదిలింది కదలా కదిలాను నేను తన వెంట నీడలా. కురిసింది వెన్నెలా తడిపింది నన్నిలా మలిచాను నన్నే తన చేతి బొమ్మలా. ఈ హాయి బాగుంది సాకిలా ఈ హాయి బాగుంది సాకిలా. చూసావా కావ్య, దూరంగా అక్కడ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. చూసా. ఏంటి? ఫ్యూచర్లో నా ఆఫీస్ అక్కడ టాప్ ఫ్లోర్లో ఉంటుంది. అక్కడ గాజు కిటికీ నుంచి నేను బయటికి చూస్తే సిటీ అంతా నాకు చిన్నగా కనిపిస్తుంది. వీడికి ఫ్యూచర్ స్పష్టంగా కనిపిస్తుంది. నాకు ఫుడ్డే క్లారిటీ లేదు. మరి నేనెక్కడుంటాను? అక్కడ ఆఫీస్లో నీకు ఒక స్పెషల్ చైర్ ఉంటుంది కావ్య. అక్కడ ఆఫీస్లో అందరూ నీకు సీఈఓ మేడం అని సెల్యూట్ చేస్తారు. CEO గారు మేడం, వర్క్ ఫ్రమ్ హాట్ స్కీమ్. ఓకే. నాకు సెల్యూట్ వద్దు అర్జున్. నువ్వు ఆ స్థాయికి వెళ్తే చాలు. కానీ ఒక విషయం, నువ్వెంత ఎత్తుకు ఎదిగినా సాయంత్రం ఇంటికి రాగానే మళ్ళీ ఇలాగే హాయిగా ఉండాలి. అప్పుడు నువ్వు సీఈఓ కాదు, కేవలం నా అర్జున్ మాత్రమే. నువ్వు లేని గెలుపు నాకు ఎందుకు కావ్య? నువ్వు ఎక్కడుంటే అక్కడే నా ప్రపంచం. అరే అర్జున్, నువ్వేంట్రా ఇక్కడ? అరే మావా, నువ్వేంట్రా ఇక్కడ? వచ్చాను రా, ఆకలేస్తుందని. డైటింగ్ అన్నావు కదరా. కావ్య, సన్నిగాడు. హాయ్ సన్నీ. హాయ్. అరే రే, ఇదేం టైమింగ్ రా? నేను డైట్లో ఉన్నా, మీరు మాత్రం పొద్దున్నే 4 సార్లు బ్రేక్ అయింది. అయితే ఇప్పుడు మళ్ళీ తినడానికి. అన్నా పేట్ పునుగులు. ఇదిగో తిను. టేస్ట్ చేయి. మా కారం. పట్టు, తాగు. అయినా నీ కారం అలవాటే కదా. అలవాటే, కానీ ఈరోజు ఈ కారం నాకు అలవాటే కావ్య. కానీ ఈరోజు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు. ఆగాడు తట్టుకోలేకపోతున్నా. చాలే కానీ ముందు తిను. ఫ్లట్టింగ్ ఆపు. ఏదేమైనా ఈ నైట్ రైడ్స్, ఈ పునుగులు, నీ నవ్వు, లైఫ్ లాంగ్ మనం ఇలానే ఉండాలి. నాకు అదే కావాలి అర్జున్. ప్రామిస్ చేయి, మనం ఎంత బిజీ అయిపోయినా సరే నెలకొకసారైనా ఇలా మిడ్ నైట్ రైడ్కి రావాలని. బిజీయా? మనమా? ఛాన్సే లేదు. మనం ఎప్పుడు ఇలా ఫ్రీగా ఫ్రీ బర్డ్స్లా తిరుగుతూనే ఉంటాం. కావ్య, నాకు జీవితాంతం ఇలా నీ ఒళ్ళో తలపెట్టుకొని పడుకుంటే అంతే చాలు కావ్య. లైఫ్లో నాకు ఇంకేమొద్దు. అర్జున్, ప్రేమించడం వేరు, బ్రతకడం వేరు. ఆకాశం వంక చూస్తూ ఇలా ఎన్నాలని గడుపుతాం? నీకు టాలెంట్ ఉంది, కానీ కష్టపడే తత్వమే లేదు. ఇదే డైలాగ్ నా ఎక్స్ కూడా చెప్పింది, ఇప్పుడు ఎక్స్ అయింది. ఏ స్మాల్ హ్యాబిట్ క్యాన్ చేంజ్ ఎ లైఫ్. అర్జున్, బట్ యు ఆర్ సేయింగ్ నౌ వి స్టార్ట్ నెక్స్ట్ మండే, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్. ఏంటి గోలా? ఆఫీస్కి వెళ్తున్నాను కదా కావ్య. నాకు వచ్చే జీతం డైలీ సినిమాలకి షికార్లకి సరిపోతుంది కదా, ఎందుకు? ఆ జీతం ఈ రోజు సరిపోతుంది అర్జున్, కానీ రేపు నాకు భయంగా ఉంది. నా భర్త ఏదో ఒకలా బతకడం నాకు ఇష్టం లేదు. నలుగురిలో తలెత్తుకొని తిరిగేవాడే కావాలి. నన్ను చూసుకొని నువ్వు కంఫర్ట్ జోన్లో ఉండిపోతున్నావు. నువ్వు నా పక్కనుంటే అంతే చాలు కావ్య. నాకు లైఫ్లో అదే సక్సెస్. నన్ను ప్రెజర్ చేయడం ఆపు. ప్రేమ అంటే పక్కన ఉండడం మాత్రమే కాదు అర్జున్. మన వాళ్ళు ఎదుగుతుంటే చూసి మురిసిపోవడం కూడా ప్రేమనే. ఇది రీల్స్ జనరేషన్ కావ్య. సేవ్ చేస్తుంది, షేర్ చేస్తుంది, కానీ ఫాలో చేయడం మాత్రం స్కిప్ చేస్తుంది. అలా అయిపోయింది. అర్జున్, ఆ షర్ట్ బాగుంది, తీసుకో. చూపించండి అన్న. అది
వద్దులే కావ్య, 4,000 అంట. ఆన్లైన్లో ఈఎంఐలో వస్తుందిలే ఆఫర్లో. ఎప్పుడూ ఇంతే, నీకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకో, నాకేమో గిఫ్ట్స్ కొంటావు. నీ నవ్వుకన్నా విలువైంది నాకేముంది కావ్య. అది కరెక్టే, కానీ నవ్వుతో పాటు భవిష్యత్తు కూడా ఉండాలి తెలుసా? ఏయ్, ఆపరా. అన్నా, దీనికి ఈఎంఐ ఉందా? లేదు. అవసరాలు లేకపోవడం గొప్పతనం కాదు అర్జున్. రేపు మన పెళ్ళయ్యాక కూడా ఇలాగే ప్రతిదానికి అడ్జస్ట్ అవుతూ బతుకుదామా? నాకు మన లైఫ్ లగ్జరీగా లేకపోయినా పర్లేదు, కానీ ఈ లోటుగా మాత్రం ఉండకూడదు. సరే చూసుకుందాంలే, ఇప్పుడే పెళ్ళిగోలు ఎందుకు? పదా పానీపూరి తిందాం. 6 నెలల తరువాత. అర్జున్, ఇక చాలు, మనం విడిపోవడమే మంచిది. ఏంటి కావ్య, మళ్ళీ మొదలు పెట్టావా? రేపు సినిమాకి వెళ్దామన్నాం కదా, కోపం తగ్గిపోతుందిలే. ఇది సినిమా కాదు అర్జున్, లైఫ్, ఇది జీవితం. నీకు అర్థం కావడం లేదా? నీలో స్పార్క్ చచ్చిపోయింది. అర్జున్, మనం విడిపోదాం, లెట్స్ బ్రేకప్. చిన్న చిన్న విషయాలకే బ్రేకప్ చెప్పేస్తారా? నీకు నా ప్రేమ కంటే నీ ఆశయాలే ఎక్కువయ్యా? అవును అర్జున్, నాకు ఆశయాలే ముఖ్యం. గత 6 నెలలుగా చూస్తున్నా, నువ్వు మారవు. నువ్వు నన్ను ప్రపంచం అనుకుంటున్నావు, నీకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకోవడం లేదు. నువ్వు లేకుండా నేను ఉండలేను కావ్య, ప్లీజ్, నేను మారుతాను. వద్దు అర్జున్, నేను నీతో ఉన్నంతకాలం నువ్వు ప్రయత్నిస్తూనే ఉంటావు, గెలవవు. ఆగు కావ్య, నీకోసం నేను మారుతాను కావ్య, నువ్వు లేకుంటే నేను చచ్చిపోతాను. ఇప్పుడు నా ముందు ఉన్నది ఎవరో తెలుసా? నా ప్రేమ అనే నీడలో సేద తీరుతున్న ఓ బద్ధకస్తుడు. నువ్వు నన్ను ప్రేమించడం మొదలు పెట్టాక నిన్ను నువ్వు ప్రేమించుకోవడమే మానేసావు అర్జున్. నేను మారుతాను కావ్య, ప్లీజ్ కావ్య. నువ్వు నీలా బ్రతకడం లేదు అర్జున్, ఇది బ్రతుకే కాదు. నీకు నేను బలం అనుకుంటున్నావు, కానీ నేనే నీ బలహీనత. నువ్విప్పుడు ఒక లూజర్వి, ఓడిపోయిన వాడివి. ఒక లూజర్తో నన్ను లైఫ్ ట్రావెల్ చేయలేను అర్జున్. వెళ్ళొద్దు కావ్య, ప్లీజ్, నన్ను వదిలేయద్దు. గుడ్ బై. కావ్య, వెళ్ళొద్దు కావ్య. ఆగు కావ్య, వెళ్ళొద్దు కావ్య. కావ్య, ఏంట్రా లుక్ ఏంటి? కావ్య వెళ్ళిపోయిందిరా. అయితే ఇప్పుడు నీ లైఫ్లో 3 ఫేజ్లు ఉంటాయే. ఏంట్రా అవి? ఫేజ్ 1 నాదే తప్పు, ఫేజ్ 2 ఆ అమ్మాయిదే తప్పు, ఫేజ్ 3 అసలు ఈ లవ్ ఎందుకు చేశానురా నేను అని. ఇప్పుడు నువ్వు ఫేజ్ 1.5లో ఉన్నావు. ఆమె నన్ను లూజర్ అందిరా. లూజరా? ఏమన్నావు? ఎవరైనా విన్నారా? ఇదో పెద్ద నేరం రా బాబు. ఇక్కడున్న 90% మంది అఫీషియల్గా లూజర్సేరా. నీకు అర్థం కావడం లేదురా. రే, ఈ గ్లాస్ చూస్తుంటే నీలాగే ఖాళీగా ఉంది, కానీ వాసన మాత్రం ఇంకా పోలేదు. అరే, లూజర్ అంటే ఓడిపోయిన వాడు కాదురా, పోరాటం ఆపేసిన వాడు. అవమానం అయిపోయిందిరా అందరి ముందు. అవమానం అనేది స్టేజి మీద పడితే నీ లైఫ్ స్క్రిప్టే మారిపోతుందిరా. ఆ అమ్మాయి తిట్టింది నిన్ను కాదురా, నీలో నిద్రపోతున్న వాడిని. అయినా ఒక మాట చెప్తా విను, నువ్వు లూజర్ అయితే నేనెందుకురా ఇంకా నీతోనే ఉన్నాను? నాకే అర్థం కావట్లేదు. ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో, లైఫ్లో ఫెయిల్ అవుతే లూజర్ కాదురా, లైఫ్లో ట్రై చేయడం మానేస్తేనే లూజర్. నువ్వు ఇంకా రెండో దానికి పోలేదురా. ఆమె లేకుండా నేనేం చేయగలనురా? అదేరా ప్రాబ్లం, నువ్వు ఇంకా ఆమె లేకుండా అని ఆలోచిస్తున్నావు. కానీ లైఫ్లో ఇంకా హీరోయిన్ పోయింది, కానీ నీ లైఫ్లో హీరో మాత్రం ఇంకా చచ్చిపోలేదు. నాకేమీ మిగలలేదురా. ఏమీ లేదా? నీ దగ్గర కోపం ఉంది, అవమానం ఉంది, ఖాళీ టైం ఉంది. ఈ 3 కలిస్తే సక్సెస్ ఆటోమేటిక్గా పుట్టుకొస్తుందిరా. చూడు, ఈ దేశంలో డబ్బులున్నాడు అవకాశాలను కొనేస్తున్నాడు, టాలెంట్ ఉన్నాడు అవకాశాల కోసం వేచి చూస్తున్నాడు, కానీ నీలా అవమానం తిన్నాడు మాత్రం ఎప్పుడూ ఆగడు. నువ్వెప్పుడురా ఇంత ఫిలాసఫీ చెప్పేవాడు అయ్యా? లేదురా, నా లైఫ్లో ఎన్నో చూశానురా, అందుకే నీకైనా మంచి సలహాలు ఇస్తున్నా.
ఇవాళ ఏదో ఒక రీల్ చూసి మోటివేషన్ అవుతున్నాం, రేపొద్దున ఏదో కోట్ చూసి, ఇంకో రోజు ఏదో ఒక స్పీచ్ వినడం ద్వారా. కానీ లైఫ్ మాత్రం అదే ఫేజ్లో ఫ్రీజ్ అయిపోయిందిరా. సమాజం మారాలని ఎన్నో అంటాం, కానీ మన లైఫ్లో ఒక చిన్న హ్యాబిట్ని మార్చుకోవడానికి మనం సిద్ధంగా లేం. రామాయణం మహాభారతం ఒక ఎపిక్స్ రా, ఒక మోరల్ స్టోరీ కాదు, ఒక మాన్యువల్ ఆఫ్ లివింగ్. రామాయణం త్యాగం నేర్పింది, మహాభారతం వ్యూహం నేర్పింది. కానీ మన తరం ఇక్కడే ఆలోచనలోనే ఆగిపోయిందిరా. కానీ నువ్వు మార్చాలరా, మార్చి చూపించాలి. అభిమన్యుడు పద్మవ్యూహం నుంచి తిరిగి రాకపోయినా సరే యుద్ధం చేశాడు. కానీ నువ్వు అర్జునుడివిరా, నీ పేరే అర్జున్రా. మొదలుపెట్టు నీ CEO కలని. I am not a loser. I am a late starter. మళ్ళీ ఇది ఎర్రర్ వచ్చింది. మళ్ళీ ట్రై చేస్తా. యా Yes! Yes! Step by step inputs you can explain to the panel members. Yes, sir, I understood. Can you show the code and explain it? Yes, sir, I will explain the code. I am writing the code now. I will explain you furtherly. I am giving the first input to you. Okay, Arjun. Yes, sir. Need explanation. Sir, I got it, sir. I will giving the first input. I will give the second input, and I will explain the code now furtherly. Okay, Arjun. Here is the first input. Yeah. Okay, Arjun. Sir, this is the output, sir. Yeah. This is the output. Am I clear, sir? Yeah. Explain it. Yeah. Yes, sir. We will get back to you. Good morning, sir. This is Arjun. Morning, Arjun. You can start. You are good, but we are not ready to take freshers. Yes, sir. Opportunity is an experience create చేయగలను. Sorry, Arjun. Sir. ఫస్ట్ ఇంటర్వ్యూ కాన్ఫిడెన్స్ ఉంది, కానీ డోర్స్ మాత్రం క్లోజ్. గుడ్ మార్నింగ్ కార్తిక్, దిస్ ఇస్ అర్జున్. Good morning, Arjun. యా, ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ prototype. Give me 2 seconds, I will explain about it. Go ahead. Yeah. Yes, I will explain. Give me 2 seconds, yeah. We are not ready to take risk now. రిస్క్ లేకుండా ఇన్నోవేషన్ ఎలా సార్? టాలెంట్ ఉంటే చాలనుకున్నా, కానీ రిస్క్ అనే వర్డ్ దగ్గరే ఇక్కడ అందరూ అయిపోతున్నారు. సారీ అర్జున్, అదేంటి సార్? ఫ్రెషర్ కి పొజిషన్ లేదు. దేనికి? ఐఎమ్ సారీ అర్జున్. ఛ! రే అర్జున్, ఇంటర్వ్యూ ఏమైందిరా? మళ్ళీ అదే మాట. తిన్నావా ఇంతకి? రే ఇంటర్వ్యూ ఏమైందిరా? మళ్ళీ సేమ్ స్టోరీరా. నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ రాదంటారు. ఛాన్స్ రాకపోతే ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సర్కిల్ బ్రేక్ అయ్యే వరకు డ్రీమర్స్ ఇలాగే బయటే ఉంటారు.
You are a loser. You are a loser. ఫోన్ ఫోన్ ఎక్కడ్రా ఫోను? ఫోన్ ఎక్కడ్రా? ఫోన్ కావాలి. ఫోన్ రా. You are a loser. ఫోన్ 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 రే అర్జున్ ఆగు, నేను వెతికిస్తా ఉండు. ఫోన్ రా. ఎక్కడ పెట్టావురా? ఫోన్ ఫోన్ రా. రేయ్, ఇదిగో నీ ఫోన్. పాస్వర్డ్ ఏంటి? లూజర్ లూజర్ LOSER. LOSER. ఇదేం పాస్వర్డ్ రా? లూజర్. అరే ఛీ, నువ్వు తాగుతున్నావా? మరి ఏం చేయమంటావురా? వాడు యాక్సెప్ట్ చేయట్లే. డబ్బు ఉంటేనేరా ఏదైనా చేయగలిగేది. అరే, తాగడానికి పెట్టే డబ్బులు నీ లైఫ్లో గెలవడానికి పోరాడటానికి పెట్టరా. నేనేం చేయలేనురా. ఈ బీర్ బాటిల్ అయిపోతే మళ్ళీ ఇంకో బీర్ బాటిల్ ఎలా కొంటున్నావో ఆగిపోయిన నీ లైఫ్ని మళ్ళీ మొదలు పెట్టరా. ఎక్కడ ఓడిపోతున్నావో అక్కడ గెలిచి చూపించు. నిరుత్సాహంతో ఓటమిని అంగీకరించొద్దు. ఉత్సాహం తెచ్చుకొని గెలుపు వైపు అడిగాయి. నీ కష్టం నీ కన్నీరుని తుడవాలి. నీలోని కసి నీ కన్నీరుని ఆవిరి చేయాలి. పదం లే. ఎవరిదిరా ఈ నెంబర్? అంటే అది అది నీ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా తెలియక మాట్లాడేస్తున్నాను. ఫోన్ మాట్లాడొస్తా. Good morning, Karthik. This is Arjun. Good morning, Arjun. Yeah, I have created a prototype. Give me 2 seconds. I will explain about it. Technically, you are good, but you don't have a real-time experience. One chance, sir. I will showcase myself. We will wait for the project funding. Once it's came, we will go ahead. Yeah. Thank you. Thank you. Congratulations. Project fund came. We can start our production work. Thank you, sir. Thank you. अरे सन्नी, project approved रा. Yes. Yes, I got. Yes. Yes. అరే, నువ్వు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసావు కదరా, ఇప్పుడు మంచి రిటర్న్స్ వస్తాయంట. ఒక్కసారి చెక్ చేయి. అవునరా, మర్చిపోయాను. ఒకసారి చెక్ చేయి. రీ, మంచి రిటర్న్స్ వచ్చాయిరా. ఎస్. యా. ఐఎమ్ సో హ్యాపీ రా. 2 సంవత్సరాల తరువాత
అరే సన్నీ, హాయ్. ఆఫర్ లెటర్ వచ్చిందిరా. ఏ కంగ్రాచులేషన్స్ రా. ఐఎమ్ సో హ్యాపీ రా. ఈరోజు పార్టీ ఎంజాయ్ చేద్దాం రా. రే ఫ్రెండ్స్ గిఫ్ట్లు పంపించారా, ఓపెన్ చేసి చూడరా. Gifts ఆ? ఆ. రే, ఇది కావ్య డైరీలో ఉందేంట్రా? అసలు ఏం రాసిందో చూడరా. అర్జున్కి ఆఫర్ లెటర్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రోజు కోసమే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఈ విషయాన్ని సన్నీతో మాట్లాడి అర్జున్ ఎలా ఫీల్ అయ్యాడో తెలుసుకున్నాను. అర్జున్ సంతోషమే నా సంతోషం. ఈరోజు మన ఇద్దరికి చాలా స్పెషల్ రోజు, నీ బర్త్డే. కానీ నీ పక్కన ఉండి సెలబ్రేట్ చేయలేనందుకు చాలా బాధగా ఉంది. కానీ నీ బర్త్డే గిఫ్ట్గా ఆఫర్ లెటర్ ఇప్పించినందుకు సంతోషంగా ఉన్నాను. హ్యాపీ బర్త్డే అర్జున్. ఇంకా పెళ్ళికి ఒప్పుకోవడం లేదు అని అమ్మ ప్రతిరోజు గొడవ పెడుతుంది. వచ్చిన సంబంధాలన్నిటికీ నో చెప్తున్నానే నా అమ్మ బాధ. లవ్ యూ అర్జున్, మిస్సింగ్ యూ ఎలాట్. ప్రతిరోజు అర్జున్ గురించి ఆలోచిస్తూ వర్క్ మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ప్రతిరోజు సన్నీతో కాల్ మాట్లాడుతూ అర్జున్ ఎలా ఉంటున్నాడని తెలుసుకుంటున్నాను. అర్జున్ని దూరం పెట్టి తప్పు చేస్తున్నానా అని ఒకటే ఆలోచన. నాకే ఇంత బాధగా ఉంటే పాపం అర్జున్ అక్కడ ఎలా ఉంటున్నాడో. రేయ్, అంటే కావ్య నా కోసం ఇదంతా చేసింది? అవునరా, తనే చేసింది నీకోసం. అర్జున్ సక్సెస్ కోసం ఎదురు చూస్తూ రోజు తను ఎక్కడ ఉందిరా? వెంటనే నేను తను చూడాలి. ఎదురు చూస్తూ నీ కావ్య. రే అర్జున్ ఆగరా. నా 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 నా. నా 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 నా. కావ్య, కావ్య. అర్జున్, నువ్వేంటి ఇక్కడ? ఐఎమ్ సారీ కావ్య. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను కావ్య. నేను విననుకున్నాను కావ్య. కానీ నువ్వే నా జీవితంలో హీరో అయ్యావు కావ్య. ఆ రోజు నేను నిన్ను వదిలేసింది నీ కోపం తెప్పించడానికి మాత్రమే కాదు. నువ్వు డిప్రెషన్లో ఉన్నప్పుడు నీకు ధైర్యం చెప్పమని నీ ఫ్రెండ్స్ని పంపించింది నేను. గత 3 ఏళ్లుగా నేను నీకు దూరంగా ఉన్నా, కానీ ఒక్క క్షణం కూడా నిన్ను వదిలిలేను. ఇన్నాళ్ళు నేను ఒంటరిగా పోరాడలేదన్నమాట. నా గెలుపు వెనుక నీ ఓటమి దాగుంది. నేను ఈ ప్రపంచాన్ని జయించాను అనుకున్నాను కావ్య. కానీ నా ప్రపంచం నువ్వే అని నాకు తెలియలేదు కావ్య. మనం మొదటిసారి కలిసినప్పుడు నువ్వు అన్నావు కదా, ఈ ప్రపంచాన్నే గెలుస్తా అని. నువ్వు ఆ మాట మర్చిపోయావు, కానీ నేను మర్చిపోలేదు. నీ గెలుపు కోసం నా ప్రేమనే తాకట్టు పెట్టాను. నీ పక్కనుంటే నువ్వు కంఫర్ట్ జోన్లో ఉండిపోతున్నావు. నేను దూరంగా ఉంటేనే ఆ కసితో నువ్వు గెలుస్తావు. నీ మీద పగబట్టి నేను గెలిపించాను అర్జున్. రే అర్జున్, రే అలా పరిగెట్టుకొచ్చావేంట్రా? భయపడ్డాను కదరా. సారీరా, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు నా ఫ్రెండ్విరా. కలిసింది కలలా, కదిలింది కదలా, కదిలాను. ఎదురుగా నిలబడి ఓడించేది ద్వేషం, వెనకుండి నడిపించేది స్నేహం. కానీ ఎంత దూరంగా ఉన్నా కూడా నిన్ను గెలిపించేదే నిజమైన ప్రేమ. కురిసింది వెన్నెలా, తడి